హలో బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఈజ్ పొన్నగంటి కూర పప్పు. ఇది ఐస్కి సూపర్ పవర్ మెడిసిన్ లాంటిది. ఇంకా ఫుల్ కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంటుంది. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాల్సిన కర్రీ. ముందుగా 30 మినిట్స్ సోక్ చేసుకున్న 1 కప్ కందిపప్పును తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్కి 80% ఆఫ్ కుక్ అయిన మన పప్పులో మనం ముందుగా కట్ చేసుకున్న 2 చిల్లీస్, 1 టమాటా, 1 ఆనియన్ అండ్ మనం ముందుగా మంచిగా క్లీన్ చేసుకున్న పొన్నగంటి కూరను కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు అనేది మనం ఎప్పుడైతే సోక్ చేసుకొని యూస్ చేసుకుంటామో అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ ఆల్సో క్విక్గా కూడా కుక్ అవుతుంది. తర్వాత ప్లేట్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే 5 మినిట్స్కి మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఈ స్టేజ్లో మనం ముందే నానబెట్టుకున్న చింతపండుని ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారంను కూడా యాడ్ చేసుకోవాలి. రిక్వైర్డ్ అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 2 మినిట్స్కి మనకి మంచిగా కుక్ అవుతుంది. మనం కుక్కర్లో చేసుకున్నట్లయితే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. బట్ మనం ఇలా నార్మల్గా బౌల్లో చేసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. 90% కుక్ అయిన తర్వాత మాత్రమే చింతపండు అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ముందే యాడ్ చేసుకున్నట్లయితే పప్పు ఉడకదనమాట. తర్వాత పక్కన పోపు పెట్టుకోవాలి. అందులో ఊరమిరపకాయలు కూడా వేసుకోండి. ఈ పోపులో చాలా బాగుంటుంది. తర్వాత ఉడికిన పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకొని తర్వాత రెడీ చేసుకున్న పోపుని ఈ పప్పు యాడ్ చేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. అంతే, ఎంతో హెల్దీ అయిన పొన్నగంటి కూర పప్పు రెడీ అయినట్లే. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఒక పక్కన ఊరమిరపకాయలు, ఇంకో పక్కన మనం ఇంట్లో రెడీ చేసుకున్న వడియాలు వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. హెల్దీకి అండ్ హెల్దీ, టేస్టీకి టేస్టీ. తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.